పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 నాకు జగన్ సారేనండి, జగన్ అన్నే బాగుంది అయిందంతే. ఆలయం లేదండి, మాది కొల్లూరు. బాగున్నాయి అంతా. ఇక్కడ తెనాల్లో అమ్మోళ్ళు ఉంటారు. ఇల్లు వచ్చింది, మా నాన్నకి పెన్షన్ వస్తుంది. సెంటు భూమి ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. బాగుంది అంతా. ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్ ఇస్తున్నారు. ఇంకా అందుకనే ఉంది. అప్పుల పాలంటే మరి ఏమి లేకుండా ఎలా అంతా లోగడ అంతా ముంచేసి వచ్చింది కదా, అది మరి చెయ్యాలి కదా. మాకు బాగానే ఉందండి. వచ్చినాయండి. కాపు నేస్తం వచ్చింది మాకు. మా ఇంట్లో అందరికి వచ్చినాయి, 3 దాకా వచ్చినాయి. కాపు నేస్తం బాగానే ఉంది. మేమైతే వేయమండి. ఇన్ని పథకాలు ఇచ్చిన ఆయన పక్కన పెట్టి ఎలా వేస్తాము? ఎవరు వేయం. అదేం లేదండి. వాళ్ళిద్దరైనా ఏముండదు, ఏం చేసేది ఏముండదు. సెంట్లో స్థలం కట్టుకున్నారు, షాప్లో కట్టుకుంటున్నారు ఇవాళ. ఆ సెంట్ కూడా ఇచ్చినప్పుడు ఎవరున్నారు ఇప్పుడు దాకా? అసలు ఎవరు లేదుగా. వాళ్ళు ఇవ్వబట్టాక కట్టుకున్నది ఎవరైనా? ఆయన ఇవ్వబట్టే కదా. ఇప్పుడు తెనాల టౌన్లో ఉన్నారు, ఇల్లు కొనుక్కోలేడు ఎవడు. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి కొనుక్కుంటున్న వాళ్ళు. ఇప్పుడు ఫ్రీకి ఇచ్చాడు, 2 లక్షల రూపాయలు 2.5 ఇంటికి కట్టుకోవడం ఇచ్చాడు. మరి ఎవరు ఇస్తున్నారు? 4.5 లక్షల రూపాయలు మిగిలినట్టేగా. కట్టేవాళ్ళకి ఎవరు? అది ఎందుకు దొరికేంటంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రోత్సాహంతో రికమెండేట్ చేసి ఏమంటే నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు ఇవాళ తిరగాల్సిన పని లేదు. ఇంటికి వచ్చిన వాలంటీర్ ఆపుకుంటున్నాడు, వాడికి ఇచ్చేస్తాను డైరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను అనుకుంటా, నేను తెనాలి వచ్చే మున్సిపాలిటీ కార్పొరేషన్ చేస్తాను, అది చేస్తాను అయితా అవుతుగా. చేసినోడు గొప్పగా ఏమంటే ఎవరు ఆశ ఆడతాయి. ఇప్పుడు జనాలు ఏంటంటే తీసుకునేవాడు ఎవడు, ఇప్పుడు అన్నం పెట్టినోడు ఎవడు మళ్ళీ 2సారి మర్చిపోవడానికి ఎవడన్నా. అన్ని పథకాలు వచ్చిన వాళ్ళకి అందరికీ అర్హతలు ఉన్నాయి. ఒక తెలుగుదేశం కాంగ్రెస్ అని కాదు, అందరికీ సపోర్ట్ ఉంది. ఎవరికి లేకుండా లేదుగా. ఇప్పుడు వాలంటీర్ వస్తున్నాడు, ఆడు ఆ ఫీల్డ్లో తెలుగుదేశం ఇడిగా కాంగ్రెస్ అని అడగట్లేదుగా. ఎవరు ఉంటున్నారుగా, ఎవరికైనా ఇచ్చేస్తున్నారు. ఇంకా దానికి బాధే ఉందిగా. ఇక ఆడికి అన్నం తిని మనం ఆడికి ఓటు అయిపోతే అది మహాపాపం, అది మనకు పాపం వచ్చింది, వాళ్ళు కాదు. మన తెలుగుదేశం ఇప్పుడు ఎవరు హైదరాబాద్ డెవలప్ చేశారు, అక్కడ నెట్టేశారు, ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడ ఇప్పుడు ఇచ్చిందనుకో, పొద్దున్న అమరావతి డెవలప్ అయిందనుకో, ఇది మాది అంటానుకో, అప్పుడు పరిస్థితి ఏంది? ఎవరినే అది ఏదో గిట్టుబాటు చెప్పడం ఎవరికాళ్ళు. నెక్స్ట్ టైం రాదండి వైఎస్ఆర్. చెప్పే కదండి, అన్నం ఇప్పుడు తిన్నవాడు ఏంటంటే ఎవడో కూడా మర్చిపోలేదు వేడు. ఇక కాదు మేము వేసుకున్నాడు అంటే వెళ్తుంది తప్పితే ఎవరికి అన్ని డెవలపింగ్ ఉన్నాయి, బాగున్నాయి. కాబట్టి వాళ్ళు వాలంటీర్ వచ్చినాడు, ప్రతి ఇంటికి వస్తున్నాడు వాలంటీర్. అందరికి వస్తున్న తర్వాత ఎవరికి జగన్ అంటే వాలంటీర్ గారికి తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదుగా, అందరికి వస్తున్నాయి. అందరూ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఎండిఓ చుట్టూ లేదా నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు వాళ్ళు అంటే ఇంట్లో వచ్చి కదలట్లా. ఏ సందేహం వాలంటీర్లు అడుగుతున్నారు, డైరెక్ట్ పెట్టించుకుంటున్నారు. ఇక ఎవరితో పని లేదు, రాజకీయ నాయకులతో పని లేదు. చాలా తేడా ఉందిగా, చాలా తేడా ఉందిగా. ఇప్పుడు ఇదివరకంటే వాళ్ళు రాజకీయ నాయకులకి వెళ్ళాల్సింది, ఇప్పుడు రాజకీయ నాయకులు వెళ్ళాల్సిన పని లేదుగా. డైరెక్ట్ వాలంటీర్ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఏం కోరికలు కావాలి కోరుతున్నారు వాళ్ళు, డైరెక్ట్ తీసుకున్న ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటికాడ చేసుకుంటున్నారుగా. అందరికి ఉందని కంప్లీట్. అవన్నీ ఒట్టి మాటలు అందరికీ అందుతున్నాయి. ఆయన చేసి అంటే అప్పుడు పాలన వేరు, ఇప్పుడు పాలన వేరు. ఈయన ప్రజల వద్ద పాలన ఇప్పుడు డైరెక్ట్ వాలంటీరే వచ్చేస్తున్నాడు. ఆయన ఎక్కడ తెచ్చుకొస్తాడు డబ్బులైనా? ఈయనే అప్పు చేస్తున్నాడు. మరి ఆయన ఎక్కడ తెచ్చుకొస్తాడు? ఇంకనే ఎవరు చేయలేరు. ఇక మరి రేపు ఆయన ఎక్కడ చేసుకొస్తాడు? ఆయన ఎక్కడ చేస్తారు? అప్పులు చేయాల్సింది. ఇక మరి ఆయన అప్పులు చేయకుండా వాడికి సొంత డబ్బులు లేరు ఎవరు. టీడీ పరిస్థితి ఉంది అదే. ఇప్పుడు ఆయన వయసు అయిపోయిన తర్వాత లోకేష్ వస్తాడేమో, 2029 కొడతాడేమో. అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తారు, అప్పుడు చెప్పలేం. ఇంకా అది బాగానే ఉందండి. ఎవరిది వాళ్ళ ఎమ్మెల్యేతో కూడా పని లేదు కండి. వాళ్ళ డైరెక్ట్ వాలంటీర్ అయ్యి డైరెక్ట్ కలెక్టర్, డైరెక్ట్ సీఎం, ఈ 3 అయిపోతున్నాయి. ఇక సమస్యలు ఎవరు అడగల. సమస్యలు ఒక్కడే మాకు ఇది కావాల్సి అడుగులో ఎవరు లేడు. అందరూ అన్ని వాలంటీర్ వచ్చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎవరికాడు ఏమన్నా ఏం లేవు, మాకు అన్నీ వదిలిపోతున్నాయి అని అంటున్నారు. ఇంకా సమస్యలు ఏమున్నాయి? ఇక ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్తున్నారు, అన్ని వెళ్తున్నారు. అందరూ అదే ఎవరు చెప్పట్లేదు అసలు మా సమస్య ఉందో, మాకు ఇది కావాలని ఎవరు అడిగిన లేరు. ఆ 100 వచ్చింది, 151 కదా. అదే రేంజ్ అనుకుంటున్నాం. ఇంకెంత తగ్గొచ్చాము ఒకవేళ. ఏదన్నా పని చేయాలంటే రోజులు తడబడేది, ఇప్పుడేమో సెకండ్లో చేస్తున్నారు పనులు. నమ్మకం ఏంది ఎవరికి వాళ్ళు అట్టా చేస్తారు, నమ్మకం ఏముంది? ఇప్పుడు చాలా తేడా లేదు. పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తున్నాడు. వాలంటీర్కి ఉద్యోగాలు ఇచ్చారు, చేస్తున్నారు. ఇంకేంది, అంతేగా. ఈ జగనే వస్తాడు ఈసారి. ఎందుకు వచ్చి దెబ్బ? ఇంత మొంగల్ లేదుగా, ఇంత మొంగల కలిసారు కదా, దెబ్బే ఉండదు. ఛాన్స్ అదే ఉండదండి. నెంబర్ వన్ జగన్. అన్ని పథకాలు బాగున్నాయి. జగన్ పాలన బాగుండిద్దండి. అన్ని పథకాలు పెట్టాడు కదా, అందరికి అందుతున్నాయి. వాళ్ళు వీళ్ళని లేదు, అందరికి అందుతున్నాయి. వాళ్ళకి నెంబర్ 1. 6 వస్తున్నారుగా, ఇంటింటికి ఇచ్చిన్నారు. 5, 6 ఎంత మొగలు ఎవరు ఇచ్చారు? ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చి వెళ్తాండి 6 బాగానే ఉంది పరిపాలన. సెలవు కూడా బాగానే ఉంది. సెకండ్లో పని చేస్తున్నారు ఏదన్నా వెళ్తే.
నడివరికి ఎవరు చేసేవాళ్ళు బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. అందరికీ అందే మనకు తెలియదు, మరి బాగానే చేస్తున్నారు. మా వాలంటీర్ బాగానే చేస్తున్నాడు, వచ్చి చెబుతున్నారు. అంటే ఇద్దరికి మేము తిరిగి అన్నిటికీ ఇప్పుడు తిరగకుండా పనులు అయిపోతాయి, అన్ని వాళ్ళే చేసుకోతున్నారు, వాలంటీర్ చేసుకోతున్నారు. అన్ని బాగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు. మా జగన్ ప్రభుత్వం ఎవరు చేసే వాళ్ళు చేస్తున్నారు. జగనే రావాలంటున్నారు అందరూ, వాళ్ళు చేసిన పథకాలను బట్టి. అన్ని పథకాలు లేవుగా అంటున్నారు, మరి అది గెలిస్తే పెడతారేమో, డబ్బులు పెడతారు తెలియదు కదా, చెప్పలేము. అంతా జనాల్లో ఉంది, జనాలు వేసిన దాన్ని బట్టి బాగానే ఉంది. జగన్ గారి పాలన బాగానే ఉంది, పథకాలు బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయి, బాగానే ఉంది. ప్రభుత్వం జనం ప్రభుత్వం, జనం వేసిన దాన్ని బట్టి వస్తారు. వాలంటీర్లు వస్తే బాగుంది. ఇప్పుడు ఆడికి వెళ్ళకుండా వీళ్ళే బాగా చూస్తున్నారు. ఎలా ఉందని చెబుతాం, ఏ పాలన వచ్చిందంటే కష్టాలు తప్పవు. జగన్ పాలన కాదు, చంద్రబాబు పాలన కాదు, ఏ పాలన వచ్చినా కష్టాలు తప్పవు. ఇంకా పథకాలు పెట్టాలంటే పథకాలు మామూలేండి, జనం డబ్బులేగా. చంద్రబాబు టైంలో ఇల్లు ఇచ్చాం, 50,000 కట్టారు టిక్కు ఇల్లు అండి. తర్వాత అప్పటి నుంచి ఆగిపోయిందండి, ఇంతవరకు కొనుక్కోలేదు. అది చేస్తే మాకు అంటే వాళ్ళు ఫస్ట్ లాట్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం, మేము సెకండ్ ట్రిప్ అండి, అది ఇస్తే బాగుంటుందండి. మాకు ఫస్ట్ లాట్ వాళ్ళకి ఇస్తా అన్నారు, సెకండ్ లాట్ అట్టానే ఉంది, ఏం ఇంతవరకు స్టార్టింగ్ కూడా చెల్లిస్తారు. పథకాలు అయితే బాగానే పర్లేదు, అది కూడా ఉంటే బాగుంటుంది. అందరికీ 3 వంతులు బాగుండేనండి, కొన్ని వాళ్ళకి ఇచ్చారులేండి, లేని వాళ్ళకి. మా ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగంగా లేదండి. అదొకటి మేము 50,000 కట్టాం సార్, చంద్రబాబు టైంలోనే కట్టాము. అది అటు నుంచి అట్లా ఆగిపోయింది, ఇంతవరకు పూర్తి కాదు. అది చేస్తే బాగుంటుందని మా కోరిక. పర్లేదు, బాగుంది. వాలంటీర్స్ లేడీస్కి ఎక్కువ ఇస్తే బాగుంటుంది. జెంట్స్ అనగానే వాళ్ళకి ఆ జీతం తక్కువ అనిపిస్తుంది. ఏదైనా చేస్తే ఫోన్ చేసినా కూడా అవసరం ఉందంటే ఫోన్ తీయట్లేదు, ఏదైనా చేద్దామని అంటున్నారు. అది లేడీస్ అదే ప్రాంప్ట్గా చేస్తున్నాండి, వాళ్ళకి బాగుంది, వాళ్ళ పద్ధతి బాగుంది. జనం వస్తే బాగుంటుంది. ఈ పథకాలు కంటిన్యూ అయితే ఇబ్బంది ఉండదు. ఆయన టైంలో కూడా పర్లేదండి, ఆయన కృషిలో ఆయన పర్లేదు. అదే మా ఇల్లు కూడా కొనుక్కుంటే ఇంకొంచెం బాగుంటుందని మా కోరిక. చాలామంది కట్టిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది కూడా సీఎం గారు కొంచెం పూనుకొని ఇంతమంది చేస్తున్నారు కాబట్టి మా విషయంలో కూడా ఆలోచించి చేస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అనే ఉంది, అందరికీ ఇస్తున్నాడు కానీ వైశాఖకి ఇవ్వట్లేదు పథకాలు. వాళ్ళకి కూడా ఏదన్నా ఇస్తే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంది, బాగానే అందుతున్నాయి, కానీ ఇదొకటే బాగా బ్యాడ్. మాకు కూడా అందుతున్నాయి, ఇదొకటే బ్యాడ్. వారంటీలు అంతా బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటలా, ఇదొకటే బ్యాడ్. రాజధాని గురించే శివకుమార్ నెంబర్ 1. శివకుమార్కి ఓటేస్తాం. పథకాలు బాగానే ఉన్నది కానీ చంద్రబాబుకి ఓటేస్తాం అంతే. రాజధాని గురించి చంద్రబాబుకి ఓటేస్తాం. 3 రాజధానులు మాకు ఇష్టం లేదు, చంద్రబాబుకి ఓటేస్తాం. ఇన్ని పథకాలు ఇచ్చిన ఆయన పక్కన పెట్టి ఎలా వేస్తాము, ఎవరు వేయం. ఇన్ని పథకాలు ఇచ్చిన ఆయన పక్కన పెట్టి ఎలా వేస్తాము, ఎవరు వేయం. ఎంత మెజార్టీ అయినా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇంకా అలా పొత్తులు పెట్టుకుంటే ఎలాగుంటుంది, సింపిన ఇస్తారులాగా ఉంటుంది, కుక్కల సింపిన ఇస్తారులాగా ఉంటుంది. ఏదైనా ఒక పార్టీ నించోవాలా, నిరూపించుకోవాలి బలం, అది